హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పే మాటలు వింటే అసలు అమ్మ ఏం చదివింది అన్న అనుమానం వస్తుంది. నాన్న పేరు పక్కన డిగ్రీలు చూసినప్పుడల్లా అమ్మ ఏం చదివిందో ఒక్కసారి తెలుసుకోవాలనిపిస్తుంది నాకు. అమ్మ వంటింట్లో తన ఒంటిచేతి విన్యాసం చూసినప్పుడు, అమ్మ గిన్నెలుతో గరిటెలతో చేసే యుద్ధం చేసినప్పుడు, అమ్మ హోటల్ మేనేజ్మెంట్లో 100 డిగ్రీలైనా చేసింది అనిపిస్తుంది. అమ్మ ఇద్దరికే సరిపడా కూర 4గురికి తృప్తిగా వడ్డించినప్పుడు, అమ్మకు మరో డిగ్రీ నెత్తిమీద పెట్టాలనిపిస్తుంది నాకు. అమ్మ సింగిల్ బెడ్రూమ్ ఇంటిని ఇంద్రభవనంలా సర్దినప్పుడు, పెరట్లో పూసిన పిచ్చి పూలను ఖాళీ సీసాల్లో పేర్చి ఫ్లవర్ వాజ్గా మార్చినప్పుడు, ఇంటీరియర్ కోర్సేదో తన కొంగున ముడివేసుకుందా అనే అనుమానం వేస్తుంది నాకు. చాలీచాలని జీతంతో నెలంతా సర్దుకోలేక నాన్న సతమతమవుతుంటే, చిన్న చిన్న పద్దులేసి చిల్లర మిగిల్చిన అమ్మ ఖచ్చితంగా ఎకనామిక్స్లో మాస్టర్ డిగ్రీ చేస్తుంటుంది అని అనిపిస్తుంది నాకు. నాన్న చేసే తప్పుల్ని కనిపెడుతూ, మేము చేసిన అల్లరిని అదుపు చేస్తూ, అమ్మ జడ్జిమెంట్లని పాస్ చేస్తున్నప్పుడు, లా డిగ్రీ కూడా ఆమె ముందు బలాదూర్ అని అనిపిస్తుంది నాకు. అమ్మ దగ్గు చూడలేక డాక్టర్ ఖరీదైన మందులు రాసిస్తే, నవ్వుతూ ఆ చీటీ డస్ట్బిన్లో వేసేసి పంటికింద లవంగాన్ని పెట్టుకున్న అమ్మ ఎంబీబీఎస్ డాక్టర్స్లకు అందని చదివేదో చదివేసిందనే నా నమ్మకం. బ్యాంకు ఎకౌంటు ఖాళీ అయినప్పుడు, నాన్న జేబులు నిండుకున్నప్పుడు, అమ్మ మెడలో నగలు మాయం అపోవడం చూస్తే, తాంత్రిక విద్యలోనూ పీహెచ్డీ కూడా కట్టబెట్టారా అన్న భయమూ వేస్తుంది. ఇన్ని చేసినా నీకేం తెలీదెహే, ఊరుకో అన్నప్పుడు ముసిముసిగా నవ్వుకుంటూ, అలవాటు ప్రకారం మమ్మల్ని క్షమించేస్తూ, మళ్లీ అమ్మలా మారిపోతుంటే తత్వశాస్త్రమేదో ఓపోసన పట్టినట్టే ఉంటుంది. ఇంతా చూసి ఉండబట్టలేక ఓసారి అడిగేశా, ఏం చదివావని? 6వ క్లాస్ అని ముసిముసిగా నవ్వేసింది. తనకేం తెలుసు? ఎవరికీ అంతుపట్టని మధ్యతరగతి జీవితాన్ని, అందరికీ అర్థంకాని పేదరికపు పరిమళాన్ని పూర్తిగా చదివేసిందన్న నిజం అమ్మకు కూడా తెలీదు. మనకు జన్మ ఇచ్చిన అమ్మల అందరికీ ఈ వీడియో అంకితం. ఈ వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్ చేయండి, ఒక్క షేర్ చెయ్యండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి.